డియర్ ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు. సరే, సంక్రాంతి అంటే వి ఆల్ నో భోగి మంటలు. పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో చెత్త చెదారం, పాత ముగ్గులు, పాత సామాన్లు అన్నిటినీ తెగ కాల్ చేస్తాం. ఆ భోగి మంటల్లో మన ప్రాబ్లమ్స్ని కూడా కాల్ చేస్తాం. ఆ భోగి మంటల్లో మనకున్న మూపటేల కష్టాల్ని కాల్ చేస్తాం. ఆ భోగి మంటల్లో మనకున్నటువంటి ఆల్ ఎంటైర్ సినోరియోస్ ఏదైతే మనం ఆ దేవుడు కరుణించలేదు, బాగా ఆ దేవుడు మనని రక్షించలేదు అనుకొని బాధపడుతూ ఉంటాము. ఆ దేవుళ్ళు అంటే జనరల్గా గణపతి ఆయన విఘ్నాలు తొలగిస్తూ ఉంటాడు. ఆ గణపతి హోమంలాగా యొక్క వినాయకుడికి హోమంలాగా యొక్క అందమైన గణపతి హోమంని చేస్తే రెహమాన్ డెకాయిటీ కా దియా హువా మౌత్ బడే కసాయి హోతే హై. అలా మనకి ఎవరెవరు ప్రాబ్లమ్స్ తయారు చేస్తున్నారో, ఎవరెవరు మనకి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారో వాళ్ళందరినీ గణపతి చంపేస్తాడు. భోగి మంటల్లో వాళ్ళు చచ్చిపోతారు. డియర్ ఫ్రెండ్స్, ఈ భోగి మంటలు అనేది ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తుంది మన దేశంలో, ఓన్లీ ఇన్ ఇండియా. క్రిస్మస్, న్యూ ఇయర్ అందరూ చేసుకుంటారు. రంజాన్ పండుగ ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటాయి. కానీ ఈ భోగి మంటలు మాత్రమే ఒక ఆడదాని గుండె మంటల్లాగా, ఒక తల్లి ఎదలోని హృదయంలోని అగ్ని జ్వాలల్లాగా, ఈ దేశంలోని ఆడవాళ్ళ పరిస్థితుల్లాగా మారకుండా ఏ గవర్నమెంట్ మారినా ఏదో సామెత చెప్పినట్టు ఏ గవర్నమెంట్ వచ్చినా ఆడవాళ్ళ కష్టాలేం మారట్లేదు. అందువల్ల ఈ భోగి మంటల్లో మన స్త్రీల యొక్క, తల్లుల యొక్క, భార్యల యొక్క కష్టాలన్నీ ఆ భోగి మంటల్లో కాలిపోవాలి. ఈరోజుకి ఒక ఆడపిల్ల తన భర్తతో పిల్లలతో అలా వెళ్ళి సముద్రంలో స్నానం చేస్తుంటే అందరూ మాట్లాడేవాళ్ళు, అరే నీకు దమ్ముంటే నీ పెళ్ళాన్ని కూడా తీసుకుపోరా, నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని కూడా తీసుకుపో సముద్రంలోకి, ఎంజాయ్ చేయండి. చాలా రోజుల క్రితం శ్రీరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎంతైనా రెడ్ల పిల్ల. నాకు చాలా ముచ్చటేసింది. ఆమె మీద మా ఫ్రెండ్సే రెడ్డీసే ఏవేవో అంటుంటారు, మీకు అసలు కులం అంటే కూడా లేదే అభిమానం అని నేను చాలాసార్లు దెబ్బలాడాను. భక్తి, చాలా భక్తి అమ్మాయికి, పూజలు భలే చేస్తుంది. అటువంటి ఆమె ఏదో గుళ్ళో గణపతి హోమము అవన్నీ చేయించింది. ప్లస్ ఆమె ఒక మాట అన్నారు, నాకు చాలా గుర్తు. మరి ఏ సందర్భంగా అన్నారు, స్వేచ్ఛకి అండ్ విచ్చలవిడితనంకి చాలా తేడా ఉంటుంది. యాండి అనసూయ గారు తన భర్తతో పిల్లలతో వెళ్ళి ఎక్కడో ఈత కొట్టింది. ఇంకెవరు, షారుఖ్ ఖాన్ గారి పెద్దమ్మాయి, ఆమె కూడా వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెళ్ళని తీసుకుపోయి సముద్రంలో ఈత కొట్టింది. ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి అమ్మాయిని బస్సులో స్కూల్ బస్సులో, అదే కాలేజ్ బస్సులో ఆమె క్లాస్మేట్స్ 18 మంది రేపు చేశారు, ఇంక్లూడింగ్ డ్రైవర్, కండక్టర్. మరి ఏంటి భారతదేశంలో ఆడదాన్ని పెద్ద పరిస్థితి ఏం చేంజ్ కాలే, రాజ్యాలు బాగా మారాయి,
రాజులు మారారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ, శ్రీరంగం శ్రీనివాసరావు గారు, రాజుబాబు గారి తోడల్లుడు గారు చెప్పారు. నిజంగా ఏముందండి, ఏ దేశ చరిత్ర చూసినా పెద్ద ఆడవాళ్ళ సినిమా ఏం మారలేదు. ఇందాక మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పి, మా ఆయన అమెరికా వెళ్తున్నాడు అంటే వాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నారు, ఏదో ఆఫీస్ పని మీద అమెరికా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు చెప్పాడంట, ఇదిగో నేను లేనప్పుడు నువ్వు ఎవరితో అయినా మీటింగులు పెట్టి క్లబ్బులకు వెళ్ళి పబ్బులకు వెళ్ళి పార్టీలు, బర్త్డేలు, బ్రేకప్లు, మ్యారేజ్లు అంటూ, యానివర్సరీలు, డిన్నర్లు అంటూ ఇంటి పట్టున లేకుండా వెళ్తే యూ విల్ సీ మీ, చంపేస్తా అన్నాడు. ఫోన్ చేసి, నీకు అందరూ అస్ట్రాలజర్స్ తెలుసు, నువ్వు అస్ట్రాలజర్వే, చెప్పు ఏంటి అని. వాడు కూడా నెల రోజుల్లో 3 నెలల్లో 6 నెలల్లో ఏదో ఆఫీస్ పని మీద వెళ్తున్నాడు కదా అమెరికాకి. అక్కడ వాడి పరిస్థితి ఏంటి, వాడు కూడా మీటింగులు, కాన్ఫరెన్స్లు, ఆఫీస్ డిన్నర్లు, అఫీషియల్ లీగల్ పార్టీలు, ఆఫీస్ కాన్ఫరెన్స్, జనరల్ బాడీ మీటింగ్, ఇట్లాంటివి తగ్గించుకుంటే నరకకుండా ఉంటామని చెప్పు. అరే you bastards, you will not give any sort of any confidence to us. మాకైతే మీరేం నిజాయితీగా ఉండరు, ఏమాత్రం రామకృష్ణ అనుకుంటూ 24 hours నేల మీద పడుకుంటూ పచ్చి కూరలు తింటూ ఉప్పు కారం మానేసి మసాలా స్పైసెస్ అయితే అసలు మర్చిపోయి నూనె వస్తువులు, తీపి పదార్థాలు దూరంగా పెట్టి మీకోసం ఏళ్ల తరబడి ఎదురు చూపులు తోటి ఎదను పిండుతుంటే ఏళ్ళు గడిపిందంట శకుంతల. ఎదురు చూపులు ఎదను పిండగా నిదురపోయెను ఊర్మిళ. అవి అలనాటి కథలేనని, ఇళ్ళలో జరగవని ఎదురు చూస్తున్నారేమో. అట్లానే ఉంది సినిమా అంతే ఉంటుంది. 14 ఏళ్ళు ఊర్మిళాదేవి నిద్రపోయింది, మనమైతే 34 ఏళ్ళు నిద్రపోతున్నాం, ఇంకా నిద్రపోతూనే ఉన్నాం, నిద్ర స్టేట్లోనే ఉన్నాం. అర్థమైందా? సో అసలు ఆ కండిషన్స్ ఏంటండి ఆడవాళ్ళని పట్టుకుని. సరే ఇవన్నీ వదిలేదు, బట్ ఆడవాళ్ళ పరిస్థితి మారలేదమ్మా. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ మన ఆడవాళ్ళ కష్టాలన్నీ ఈ భోగి మంటల్లో బూడిదైపోవాలి. ఇది ఈరోజు మీటింగ్. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ భోగి మంటలు అండ్ హ్యాపీ గణపతి హోమం. థ్యాంక్ యూ.